హాయ్ ఫ్రెండ్, దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. మరి రేపాలెం ఊర్లో ఈసారి అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చే అదృష్టం మాకైతే దక్కింది. ఇద్దరిని కాదనుకొని మా దాకా వచ్చినట్టు అనిపించింది. అందుకే మేము కూడా వెనక తగ్గకుండా సర్లే మేము ఇచ్చేస్తాము ఈసారి అని చెప్పేసి అమ్మవారిని ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చాము. అన్నయ్యలు ఉదయాన్నే బయలుదేరి వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా అమ్మవారి విగ్రహాలే ఊరేగింపు తీసుకెళ్తున్నారంట. ఇంకా అన్నయ్య వదిన అయితే పూలదండ తీసుకుని వస్తున్నప్పుడు ఆ బేరం ఆడితే ఆవిడ కోపంగా చూసిందని చెప్పేసి ఇక్కడికి రాగానే వీడియో అయితే నాకు చూపిస్తున్నాడు. నువ్వేమన్నావురా అంటే తగ్గదా అని అంటే అంత కోపంగా చూసింది ఆవిడ నాకు. కాసి నేను చిన్నపిల్లని కదా అని చెప్పేసి అంటున్నాడు. ఇంక మేము మిడిల్ క్లాస్ అబ్బాయి అయితే రేపాలెం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాడు అనమాట. మరి రేపాలెం చూసారా, చూడడానికి పల్లెటూరు అయినా సరే చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇంకా పూజకి కావాల్సిన సామాన్లన్నీ ఒకటిగా సర్దుకొని చల్లివిడి వడపప్పు అట్టిపళ్ళు పులిహార చేసామైతే ప్రసాదం ఈసారి. ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ సర్దుకొని మేమైతే బయలుదేరడానికి రెడీ అవుతున్నాము. ఇంకా అమ్మమ్మ అయితే ఎదురొచ్చింది. మా పల్లెటూరులో అయితే గుళ్ళు పక్క పక్కనే ఉంటాయి కదా, నడిచి వెళ్ళిపోవచ్చు, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇంకా అమ్మమ్మ ఎదురొచ్చింది, మేము కూడా నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాము అన్నీ పట్టుకొని. ఇంకా ఒక్కసారి అమ్మవారి డప్పులు బాంబులు పేలే లేదా ఊర్లో జనం అంతా ఎక్కలేని వాళ్ళందరూ వస్తారనమాట. ప్రసాదాలు కొబ్బరికాయ అట్టుపళ్ళు పట్టుకొని అమ్మవారిని అయితే ఊరేగింపు బాంబులే పేల్చుకొని తీసుకొస్తున్నారనమాట. సాయిగడైతే వెళ్ళి ఎక్కలేని హడావిడి అంతా చిన్నపిల్లలదే మెయిన్. కొబ్బరికి కొడుతుంటే చూసారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఎగిరి అవతల పడింది, అంత ఫోర్స్ కొట్టారు. అది కూడా అబ్జర్వ్ చేసావా చెల్లి అని చెప్పేసి మీ మిడిల్ క్లాస్ అబ్బాయి అయితే అంటున్నాడు. ఇంకా అలాగైతే అమ్మవారి విగ్రహం అయితే ఊర్లోకి అయితే వచ్చేసింది. చిన్నపిల్లలు చూసారా ముందు ఎంతమంది ఉన్నారో. సెలవులు ఒకటి కదా, ఇంకా వాళ్ళ ఆడవాడు అయితే మామూలుగా లేదు. అలాగైతే అమ్మవారి విగ్రహాన్ని అయితే గుళ్ళో అయితే పెట్టేసాం అనమాట. ఇంకా గుళ్ళో పెట్టిన తర్వాత పూజలు చేయడానికి ఒక్కొక్కరు రష్గా ఎగబడిపోతున్నారు. ఇంక ముందు అమ్మవారిని అలంకరించాలి, అందరూ బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు అందరూ. ఇంకా అమ్మవారికి బొట్టు అది పెట్టేసి అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ దండ పూలదండ అయితే పెట్టామన్నమాట. వేసేసిన తర్వాత పూజ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ముందు విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత అమ్మవారికి అయితే పూజ చేయాలి కదా, అన్నీ చేస్తున్నారు. వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే దూరంగా అసలు మనిషి నించోడానికి కూడా గ్యాప్ లేదు. అలా కూర్చుండిపోయి ఎక్కడ పడితే అక్కడ, చిన్నది కదా స్పేస్ చాలా తక్కువ. ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోయి అలాగే కూర్చున్నారు. మన అందుకడ ఏదో కోల్పోయినట్టు చూస్తున్నారు చూసారా. ఇంకా పూజ అయితే అలా మెల్లగా సాఫీగా ప్రశాంతంగా కంటిన్యూ అయిపోయిందనమాట. ఇంకా అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు సమర్పించేసి పసుపు కుంకుమ కూడా వేసేసి ఇంకా అందరూ దండం అయితే పెట్టేసుకున్నారు. లాస్ట్లో కొన్ని పిక్స్ దిగాలి కదా, పిక్స్ దిగకపోతే అలాగా. ఇంకా అందుకే పిక్స్ దిగడానికి అని చెప్పేసి అంత పేషెన్స్తో అయితే వెయిట్ చేసాం మేమైతేనే. అలా వస్తూనే ఉన్నారు జనము, పల్లెటూరు కదా. మా ఊర్లో తొలి రోజు మ్యాక్సిమం చీరలు అవి పెట్టేస్తారనమాట. అంటే దసరా రోజు కన్నా ఈ రోజు కొంతమంది పెట్టేస్తారు, ఆ రోజు కుదురుతుందా కుదరకపోతుందా అని చెప్పేసి. ఇంకా అందుకే ఖాళీ లేదు. అమ్మవారికి ధూపం అది కూడా వేసేసి అసలు నంచోడానికి కూడా లేదు. ఇంక లాస్ట్లో అందరూ వెళ్ళిపోయాక అప్పుడు దిగాం అనమాట పిక్స్. ఇంకా అసలు వీడియో కూడా ఏదో అందరూ ఉంటుండే కానీ ఇంకా ఆవిడకి అలా తీసేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. నార్మల్గా వెళ్తున్నప్పుడు ఉన్న హుషారు వస్తున్నప్పుడు ఉండదు కదా ఎప్పుడూను. ఇంకా కొన్ని పిక్స్ దిగకపోతే అలాగని చెప్పేసి కొన్ని సెల్ఫీలు అయితే దిగాము. సాయిగడ హడావిడి అయితే మామూలుగా ఉండదు. ఇంకా వెళ్తున్నప్పుడు డ్యాన్స్లు వేసుకుని ఇంటికి వెళ్ళాము. అదేంటో మేము వస్తున్నాడు డ్యాన్స్ లేదు, నువ్వు వెళ్తున్నావు డ్యాన్స్లు వేస్తున్నావు అంటే అది అలాగే అని చెప్పేసి అన్నాడు. రండి పదండి అని చెప్పి డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాం కదా మా ఇంటికి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిడిల్ క్లాస్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టని అలా వెళ్ళిపోకుండా మా సాయిగడ్ డాన్స్కి ఇంకో లైక్ మాత్రం వేసుకోండి.